భారత సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. జూలై 2023 నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్న ఆయన తన కెరీర్లో 85 టెస్ట్స్ ఆడి 38.46 సగటుతో 5077 రన్స్ సాధించారు. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం రహానే నేరుగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించారు. టెస్టు జట్టులో ఎక్కువ మంది సీనియర్ ఆటగాళ్లను కలిగి ఉండాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని ఆయన సూచించారు. గౌతమ్ గంభీర్ కోచింగ్లో భారత జట్టు వైట్ బాల్ ఫార్మాట్లో విజయం సాధించినప్పటికీ టెస్టుల్లో మాత్రం భారత్ ప్రదర్శన తగ్గిపోయింది. ఇటీవలి కాలంలో భారత్ సొంత గడ్డపై న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాల చేతిలో పరాజయాన్ని చవిచూసింది. అలాగే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. ఈ వైఫల్యాలకు ప్రధాన కారణం కొద్ది వ్యవధిలోనే చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ నుండి వైదొలగడమేనని రహానే అభిప్రాయపడ్డారు. రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు 6 నెలల వ్యవధిలో రిటైర్ కావడం జట్టు సమతుల్యతను దెబ్బతీసిందని పేర్కొన్నారు. టెస్ట్ క్రికెట్ అనేది ప్రతి సెషన్ను ఓపికతో ఆడే ఆట అని రహానే స్పష్టం చేశారు. కష్టమైన పరిస్థితుల్లో పట్టుదలతో నిలబడటం ఎంతో అవసరమని, కేవలం ఆవేశంతో కాకుండా అనుభవంతోనే టెస్ట్ మ్యాచ్లను గెలవగలమని అన్నారు. ప్రస్తుత భారత్ టెస్ట్ జట్టులో రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే 50 కంటే ఎక్కువ టెస్టులు ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లుగా మిగిలారు. ఒక బలమైన టెస్ట్ జట్టు రూపుదిద్దుకోవాలంటే అందులో కనీసం 7 నుంచి 8 మంది సీనియర్ ఆటగాళ్లు, 2 నుంచి 3 మంది యువ ఆటగాళ్లు ఉండాలని రహానే బలంగా నమ్ముతున్నారు. సొంత గడ్డపై కూడా భారత్ మ్యాచ్లు ఓడిపోవడం కలవరపెడుతోందని, టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై తనకు ఆందోళనగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. భారత జట్టును మళ్లీ విజయపథంలో నడిపించాలంటే యువ ఆటగాళ్లతో పాటు సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చి వారిని గౌరవించడం చాలా ముఖ్యమని గంభీర్కు సూచనలు చేశారు.